11 ఇది చాలా ఇయర్స్ అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ మూవీ అని విన్నానన్నా. లేదండి. కాదా? కాదు కాదు కాదా, డిలే అయ్యింది అని చెప్పాను. ఇది యాక్చువల్లీ 2 లాంగ్వేజ్ ఫిలిం. ఇది బైలింగువల్గా చేసాము. అంటే తెలుగు 1 షాట్, తమిళ్ 1 షాట్. సో మాకేంటంటే ప్రీ ప్రొడక్షన్కే మేము 6 months తీసుకున్నాం. 2 years బ్యాక్ స్టార్ట్ అయినా ప్రీ ప్రొడక్షన్కే 6-7 months తీసుకున్నాం. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్. అంటే థ్రిల్లర్ కాబట్టి కొంచెం కమర్షియల్ థ్రిల్లర్ ఇది. అంటే జానరా నేను థ్రిల్లర్తో పాటు ఒక కమర్షియల్గా ఉంటుంది. సో దీనికి టెక్నికాలిటీ మీద కొంచెం టైం పడింది. అంతేగాని లైక్ అనుకున్న టైంకే వి ఫినిష్ ద షూట్. పోస్ట్ ప్రొడక్షన్ రెడ్ చిల్లీస్లో, బాంబేలో ఉన్నింది సినిమా. అక్కడ రెడ్ చిల్లీస్లో పోస్ట్ ప్రొడక్షన్ డిఐ 2 సినిమాలు చేయాలి. 2 డబ్బింగ్, 2 డిఐ, 2 ఎడిట్, ఎవ్రీథింగ్ ఇస్ 2 times. సో కొంచెం వి టుక్ టైమ్ టు గివ్ అ గుడ్ క్వాలిటీ అంతే. అలా వేరే లాంగ్వేజ్ నార్మల్గా నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేర్చుకుంటావా లేకపోతే వేరే వాళ్ళతో? లైక్ అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలో నా చుట్టూ ఉన్న నేబర్స్ అయినా కానీ, మా నేబర్స్ బెంగాలీ వాళ్ళు ఉండేవాళ్ళు, మలయాళీస్ ఉండేవాళ్ళు, కన్నడ. బళ్ళారి పుట్టింది సికింద్రాబాద్, పెరిగింది బళ్ళారి. ఫస్ట్ లాంగ్వేజ్ కన్నడ రాయడం. సో కన్నడ ఈజీగా వచ్చు. సో ఐఎమ్ ఎక్స్పోజ్ టు లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ మై నేబర్స్ నేను లొకాలిటీలో. సో ఐ కెన్ స్పీక్ ఆల్ 5 లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా. అన్ని లాంగ్వేజ్ వచ్చు. ఓకే.